ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రెక్కలు తొడిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచే ఈ ఎయిర్పోర్టును మరికొన్ని గంటల్లో సీఎం, డిప్యూటీ సీఎంలతో కలిసి ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మొత్తంగా 17,912 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన తొలి అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కూటమి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొననున్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవానికి 3 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 3,000 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 7,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రధాని సభకు ఎక్కడికక్కడే గ్యాలరీలు పెట్టారు. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు వీవీఐపీ గ్యాలరీలో సీట్లు కేటాయించారు. దూరం నుంచి సభావేదిక కనిపించేలా భారీ తెరలు ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అల్లూరి, మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థులు ధింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రధాని ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్లేటప్పుడు ఈ నృత్యాన్ని తిలకిస్తారు. ప్రధాని మోదీ ఈ ఉదయం 10:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రయాణికుల టెర్మినల్ భవనం వద్ద 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో మోదీకి ఘన స్వాగతం పలుకుతారు. తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రధాని పరిశీలిస్తారు. అనంతరం టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభ వేదికకు ప్రధాని చేరుకుంటారు. 17,912 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 4,727 కోట్లతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం తొలి దశను జాతికి అంకితం చేయనున్నారు. విశాఖలోని తర్లువాడలో 468 కోట్లతో ఏర్పాటు కానున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేస్తారు. పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో 9,900 కోట్లకు పైగా విలువైన పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులను ప్రారంభించడం సహా కొత్త పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జాతీయ రహదారులపై కొత్త వంతెనలు, 4 లేన్ల బైపాస్లు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్యాకేజీలను జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 1:10 సమయంలో ప్రధాని తిరుగు ప్రయాణమవుతారు.